నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. హైదరాబాద్ జల సౌధలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ఇంజనీర్లు అధికారులతో సమావేశమైంది. గత నెలలో 3 బ్యారేజీలను పరిశీలించింది బృందం. పియర్స్ కు పగుళ్లపై అధ్యయనం చేసింది. పియర్స్ మరమ్మతులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. హైదరాబాద్ జల సౌధలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ఇంజనీర్లు అధికారులతో సమావేశమైంది. గత నెలలో 3 బ్యారేజీలను పరిశీలించింది బృందం. దీనికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, ఎన్డీఎస్ఏ కమిటీ నిపుణుల బృందం ఈరోజు మరొకసారి రాష్ట్రానికి చేరుకుంది. కాసేపు క్రితమే జలసౌధ చేరుకుంది. కాళేశ్వరం ఎత్తిపోత పథకంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఆ నిర్మాణం చేస్తున్న క్రమంలో పనిచేసిన అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జలసౌధకు పిలిపించడం జరిగింది. గతంలో అంటే మార్చి మొదటి వారంలో జరిగిన పర్యటనలో భాగంగా 3 రోజుల పర్యటన జరిగింది. అప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఆ సమయంలో బ్యారేజ్ నిర్మాణం, అదేవిధంగా బ్యారేజీ డిజైన్లతో పాటుగా అక్కడ వాడిన మెటీరియల్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చేసింది. ఇప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి సహకరించిన ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందులో పనిచేసిన ఇంజనీర్లతో పాటుగా ఆ నిర్మాణ సంస్థలు, అందులో పాలు పంచుకున్న నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ సంస్థలతో పాటుగా ఇతర అధికారులందరినీ కూడా పిలిపించడం జరిగింది. కాసేపు క్రితమే జలసౌధకు చేరుకున్న బృందం ఇప్పుడే ఇంజనీర్లు, అధికారులు, ఉన్నతాధికారులతో భేటీ అయింది. మరొక 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ జలసౌధలోనే వారు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో క్షేత్రస్థాయిలో జరిగిన పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో భాగంగా వారికి వచ్చిన సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా అధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులతో నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే 4 నెలల్లో పూర్తి స్థాయిలో రిపోర్ట్ను కూడా సన్నద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఆ మేరకు పనిచేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ త్వరగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.